ఏమంటున్నారు మీరు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు? పోటీ చేయమని అంటున్నారా? అన్న ఎందుకన్నా ఈ రాజకీయాలు మనకేడ సెట్ అవుతాయి? ఫస్ట్ బేసిక్గా అంటే వాస్తవానికి నేను రాజీనామా చేసింది ఒక సాదాసీదా ఉద్యోగానికి అయితే కాదు. ఓకే, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగం రావడమే ఈ రోజుల లోపల గగనం. అలాంటిది ఒక 19 ఏళ్ల ఉద్యోగ జీవితం, గెజిటెడ్ ఉద్యోగం, 1,50,000 జీతం, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా, ఇవన్నీ నేను వదిలిపెట్టి వస్తాను అన్నప్పుడు మీరు యంగ్గా ఉన్నారు, ఎందుకు ఇంకా సర్వీస్ ఉంది కదా, ఇంకొక నెక్స్ట్ టైం ట్రై చేయండి అని చెప్పి చాలా మంది సజెస్ట్ చేశారు. ఓకే, బట్ దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం. బికాస్ నేను చూస్తున్నాను కదా ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి. సో మంచి గ్రౌండ్ కూడా, వాతావరణం కూడా చాలా బాగున్నది కాబట్టి నేను 3 జిల్లాల లోపల పనిచేసినటువంటి నేపథ్యం ఉంది, ఆ బేస్ ఉన్నది కాబట్టి ఈ డిసిషన్. మొన్న బీజేపీ అభ్యర్థిగా ఆయన అంజిరెడ్డిని ప్రకటించారు. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఆయన పైన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నాకేం లేదు. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీజేపీ పార్టీ నామినల్ ప్లేనే ఉంటుంది. సో గతం లోపల కూడా మీకు గత 2019 ఎలక్షన్స్ లోపల కూడా మీరు చూసుంటారు. ఎందుకు నామినల్ ఉంటుంది? కరీంనగర్లో ఎంపీ వాళ్ళే, నార్త్ అంతా కూడా వాళ్ళు, ఆదిలాబాద్లో బీజేపీ స్ట్రాంగ్ బేసే ఉన్నది, నిజామాబాద్లో స్ట్రాంగ్ బేస్ ఉన్నది. సరే, మెదక్లో ఆయన ఎంపీ కూడా మన కరీంనగర్ రఘునందన్ రావు కలిసి, వాళ్ళకి గ్రౌండ్ చాలా క్లియర్గా ఉన్నది కదా. గ్రౌండ్ క్లియర్గా ఉన్నది, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. వాస్తవానికి మీరు చెప్పినట్టు 4 ఎంపీలు ఇక్కడ ఉన్నారు అండ్ 7 ఎంపీలు వాళ్ళే కదా, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ 8. అవును. సో ఇట్లా ఉన్నప్పటికీ కూడా జనరల్గా గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ వాళ్ళ ఇష్యూస్కు ఎవరైతే కనెక్టివిటీ కలిగి ఉంటారో వాళ్ళని ఎమోషనల్గా టచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం కోరుకుంటాడు? సరైన సమయం లోపల డిఏ రావాలి అని చెప్పేసి కోరుకుంటాడు, పిఆర్సీ రావాలని చెప్పేసి కోరుకుంటాడు, హెచ్ఆర్ఏ కోరుకుంటాడు, మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ ఉన్నారు, 01 10 కింద మాకు జీతాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, గురుకుల ఎంప్లాయీస్ ఉన్నారు. వర్కింగ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది, మాకు కొంతమంది కేర్ టేకర్స్ను ఇవ్వాలి, కొంత వర్క్ బర్డెన్ తగ్గించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. నిన్నగాక మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి దీక్షలు జరిగాయి. సో వారి యొక్క డిమాండ్స్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఇష్యూస్ పట్ల ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఫైట్ చేసినటువంటి నేపథ్యం లేదు. అంటే ఉద్యోగులకు మేమున్నాం అని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్స్ నిరుద్యోగులకు సంబంధించి మీరే ఎన్ని లైవ్లు చేసి ఉంటారన్న? గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయ్యింది, లేకపోతే ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి, పోస్టుల సంఖ్య పెంచాలి అని చెప్పేసి మీరే ఎన్నిసార్లు గ్రౌండ్లో ఉండి నిరుద్యోగుల పక్షాన మీరు మీ యొక్క వాయిస్ను వినిపించినటువంటి నేపథ్యం మీకున్నది. సో ఈ 2 ట్రాక్స్ పైన ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రోల్ అనేది నామినల్గా ఉంది. సో వాస్తవానికి ఏబీవీపీ కార్యకర్తలు, ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏబీవీపీ. ఎందుకంటే స్కూల్ ఫీజుల పెంపు విషయంలో, కాలేజ్ ఫీజుల పెంపు విషయంలో, అక్కడ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం లోపల దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఏ లాట్. బట్ ఈ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి వీళ్ళ కంట్రిబ్యూషన్ అనేది నామినల్. కాబట్టి ఓటర్ కూడా తప్పనిసరిగా ఆలోచన చేస్తాడు, ఏంటి వాళ్ళు మనకి ఏం చేశారు అనేది. ఒకవేళ రేపు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తామంటారు, వెళ్తారా? సో నేను అంటే కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ పైన ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ ఇఫ్ నో అంటే ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఎందుకంటే నో, ఇప్పుడు మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీకి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఆ వ్యక్తిత్వం నాది. కాబట్టి నో అని చెప్పిన తర్వాత నేను ఇప్పటి వరకు ఒక 1200 మెంబర్స్ ఈ ఎన్రోల్మెంట్ అంటే 1,53,000 ఎన్రోల్మెంట్ చేయడానికి నేను ఒక్కనే ఎంత పని చేసినా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ద టెరిటరీ ఈజ్ వెరీ వైడ్. 4 ఉమ్మడి జిల్లాలు, 13 కొత్త జిల్లాలు, ఒక 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండల్స్, 4,642 విలేజెస్. ఎంత తిరిగిన కూడా మనం 80% రీచ్ అవుట్ కాం. కాబట్టి ఒక 1,200 మెంబర్స్ స్వచ్ఛందంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ స్థాయి లోపల ఎన్రోల్మెంట్ జరిగింది. బీసీ యాంగిల్ కూడా మీరు తీసుకుంటున్నారా? నేనంటే ఇప్పుడు వాస్తవానికి బీసీ యాంగిల్ తప్పనిసరిగా, బీసీ యాంగిల్ నేను ఒక బీసీగా వాదిగా, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే మీరు ఆస్పిరెంట్స్ చూస్తున్నారో అన్ని పార్టీలు, మీరు ఏ పార్టీనైనా చూడండి, బీసీ యాంగిల్ లోపల బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా నాలాగా నా స్థాయి లోపల పనిచేసినటువంటి పరిస్థితి మీకు ఈ ఉమ్మడి 4 జిల్లాల లోపల కనబడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఓసీలను తలదన్నే విధంగా, ఓసీలను వెనక్కి నెట్టి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నా వైపు నుంచి మీరు గ్రౌండ్లో కనుక్కుంటే తెలుస్తూ ఉంటుంది అన్న. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. షూర్ అన్న, తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ కూడా మీ ఓటర్లకు చెప్పుకోండి, మీ ఓటర్లకి. ఎస్ అన్న, మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్తే.
సో మీరు ఇప్పటి వరకు చాలా మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలను చూసుండొచ్చు, ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు చాలా రకాల ఎన్నికలు చూసుంటారు, మీరు ఓట్లు కూడా వేసుంటారు. బట్ ఇక్కడ అది శాసన మండలి వ్యవస్థ అనేది గ్రాడ్యుయేట్ ఇష్యూస్ పైన ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులకు వేదికగా మారలేదు. బికాస్ అది రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోవడం జరిగింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ నేను ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా అండ్ యువకునిగా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా, ఒక 2 ట్రాక్స్ పైన ఉద్యోగుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా మే ముందుకు రాబోతున్నాను. అండ్ సోషల్ సోల్ ఉన్నటువంటి వ్యక్తిగా మే ముందుకు రాబోతున్నాను. సో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల లోపల యూ పీపుల్ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కౌన్సిల్ లోపల ఉంటే నాలాంటి కొన్ని వేల మంది యువకులకు ఒక బిగ్ పుష్గా ఉంటాడు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నా. సో డబ్బుల రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుతో అడ్డుకట్ట వేద్దాం అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.